చెప్తావు నువ్వేం చెప్తావు నాన్న? జీరో ఏమి లే, మేకప్ జీరో మేకప్. ఇది ఆదికేశవ రెడ్డి రాయలసీమలో దిగాడు, నీళ్లు తాగి అప్పుడు మాట్లాడుతుంది. మాట్లాడితే బాగుంటది అని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అర్జున్ ప్రియ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ నా తమ్నైల్ అయితే చూసింటారు నేను ఈరోజు ఎక్కడికి వెళ్తాను అనేసి. అవును, ఈరోజు చిక్బళ్ళాపురంలో ఉండే ఈషా ఫౌండేషన్కి నేను వెళ్తా ఉంటాను. అక్కడ పోయి మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. నేను ఈరోజు మా హస్బెండ్, మా బేబీ, మా మమ్మీ అండ్ నా సిస్టర్తో వెళ్తా ఉంటాము. చూడండి సిస్టర్, అందరూ ఇప్పుడు వెళ్తా ఉన్నాము. మా హస్బెండ్ డ్రైవ్ చేస్తా ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, అక్కడ పోయి నేను చూపిస్తాను, నా జట్లో వెళ్దాం పదండి. హాయ్ చెప్పండి మన యూట్యూబ్ ఫ్యామిలీకి. నాకైతే ఈరోజు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఈషాకి పోతున్నాము. ఎన్నో రోజులు నీకు అనుకుంటాను నేను, మేము పోలా అనుకుని. సో ఫైనల్లీ ఆ డే వచ్చింది ఈరోజు వెళ్తున్నాము. ఎలా సైలెంట్గా ఉండవు, నువ్వేం మాట్లాడతావు, ఎప్పుడు మాట్లాడతావు? నేను అక్కడ దిగ్నాక మాట్లాడదాము అనుకోని ఉంటా. ఇది ఆదికేశవ రెడ్డి రాయలసీమలో దిగాడు, నీళ్లు తాగి అప్పుడు మాట్లాడుతుంది. మాట్లాడితే బాగుంటది అని. వాళ్ళిద్దరు ఎప్పుడు వద్దండి. మా మమ్మీ అయితే అట్లా తమాషా చేస్తానే ఉంటుంది దాని మీద. నాకు అంతే ప్రేమ్ చాలా ఏమో నాకు అట్లే. ఈషా ఫౌండేషన్ చాలా బాగోదంట. మా వాడు పోయినాడు, నన్ను పిలుచుకొని పోలేదా, అందుకే నేను మా పాప పోతా ఉంటే చూద్దామని వచ్చినాను. మా పాప అది పెద్ద గాడిదైంది పాప ఏమైనా మా పాపే అంతే కదా. ఎంత పెద్దదైనా అమ్మకి బిడ్డ పాపే. ఓమ్మా, ఏం చెప్తావు నువ్వేం చెప్తావు నాన్న? మేము 3 o'clock అయితే వెళ్ళాం ఆఫ్టర్నూన్. అక్కడ 3 o'clock గైస్, ఇప్పుడు 5:30 టైము. మేము అనుకోని 3 o'clock వెళ్ళాలి గైస్. మేము 3 o'clock వెళ్దాము అనుకోని 5:30 అయింది. ఇట్స్ 3 o'clock వెళ్ళేసి ఉన్నాము అన్నట్లు చెప్తాను. అయ్యో, మీరు రెడీ అయ్యి మీరు చేసి ఫోన్లు పెట్టుకొని కూర్చొని రెడీ అయిపోతే కనుక ఇంతసేపు అయితే ఎప్పుడో వచ్చింది. ఇంక రెడీ కాకుండా ఎట్లా వచ్చేదే? అట్లయితే రెడీ అయిపోయినాం జల్దీ. మీరే సింపుల్ గానే ఎంతో బాగుంటారు మీరు. అట్లయితే మేము బాగలేదు అట్లా సెల్ఫ్ చూడే మా వాడు ఎట్లున్నాడా. చూడండి మా మమ్మీ కామెడీ జీరో ఏమి లే, మేకప్ జీరో మేకప్. మామూలు ఫేర్ నుండి పౌడర్ ఇస్తే ఇంకేం పూసుకుంటున్నాయి. ఇంకా మా పెద్దమ్మ గైస్ చూడండి, చీక్స్ కొంత రెడ్ డాషెస్ పూసుకొని వచ్చింది. రెడ్ కెమెరా మా అమ్మ న్యాచురల్ బ్యూటీ ఇదొకటి. అవును, మా వాడు ఇంకా న్యాచురల్. రక్షి, ఏమైనా స్నాక్స్ ఏమైనా తింటావా? కేఎఫ్సీ పోదామా? కేఎఫ్సీ ఎలా చాలా రోజులైంది కదా తిని, పోదాము కేఎఫ్సీకి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఈషాకు పోతా అంటే నువ్వు కేఎఫ్సీ తినుకొని ఈషాకు పోతావు. కరెక్ట్, తినకూడదు. ఏదేమైనా తింటాం కదా. చూడండి మా అబ్బాయి సైలెంట్ గా కూర్చొని చూస్తా అంటాడు. జిజ్జు వచ్చేసింది. ఇంకేం ఆల్రెడీ ఈషా ఫౌండేషన్ రోడ్ లో ఉన్నాము, దగ్గరలో ఉన్నాము. పోయి ఇంక ఎక్స్ప్లోర్ చేసేదే. దగ్గరలో ఏం లేదు గైస్, ఇంకా 5 kilometers ఉంది. చూడండి ఫ్రెండ్స్, వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. అండ్ చూడండి ఆ క్లౌడ్స్, ఆ నేచరు, ఆ
వాటరా మమ్మీ? కాదమ్మా, తెలుగులో మాట్లాడు. నీళ్ళు తెలుగే కదా ఇప్పుడు మాట్లాడుతాండేది. మాట్లాడన్నావు ఇంగ్లీష్, తెలుగు మాట్లాడు. వస్తే వీకెండ్ మాత్రం రాకండి. ఇక్కడ ఇంకా మేము ఈషాకు పోయేకి 4 కిలోమీటర్స్ ఉంది. ఈవినింగ్ కనే ట్రాఫిక్ ఫ్రెండ్స్, చాలా ట్రాఫిక్ ఉంది. వీకెండ్స్ మాత్రం రాకండి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే ఈషా ఫౌండేషన్ కి రీచ్ అవుతా ఉన్నాము. పార్కింగ్ చేసుకొని అక్కడ వెళ్ళాక నేను మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను, ఓకేనా? ఎంట్రన్స్ చూపించాను కదా, ఈవినింగ్ రోడ్ అయితే బాగా వేసినారు, ఆరాంగా వెళ్ళొచ్చు, ఏమి కన్స్ట్రక్షన్స్ ఏమి ఉండవు. బట్ వ్యూ, ఆ కొండలు వ్యూ అయితే బాగుంది ఫ్రెండ్స్, చూడొచ్చు మీరే. నేను చూపిస్తాను వీడియోలో, చూడండి, బాగుంది. ఇదే ఫ్రెండ్స్ మౌంటైన్ వ్యూ, చాలా బాగుంది. అక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు, అంటే మౌంటైన్స్ పైన ఎక్కి. అండ్ మౌంటైన్ పైన ఇంకా పోవచ్చు, ట్రెక్కింగ్ ఉంది. కావాల్సి ఆ ఎక్స్పీరియన్స్ కావాల్సిన వాళ్ళు, ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ కావాల్సిన వాళ్ళు అది చేయొచ్చు. అండ్ మేమైతే నిలిపలేదు, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది, అందుకే. ఇక్కడ డిఫరెంట్ గా ఉంది ఫ్రెండ్స్ ఇది. చూడండి ఫ్రెండ్స్, సన్సెట్ అవుతా ఉంది. మేము పోయింది 5:30 to 6 కదా, సో సన్సెట్ వ్యూ అయితే మాకు కనపరిచింది. చూడండి గైస్, సీడించే వ్యూ ఎంత బాగా నేచర్ లో. సో ఫ్రెండ్స్, ఇదే పార్కింగ్. ఇంకా నడియాల, మనము చాలా దూరం నడియాలి, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నడియాల్సి ఉంటుంది. కార్ పార్కింగ్ చేసి మేము వెళ్తా ఉన్నాం ఈషా తావుకి. కార్ పార్కింగ్ చేసి నడుచుకొని వెళ్తా ఉన్నాము ఫ్రెండ్స్. వాళ్ళు జాయిన్ అవుతాడు నెక్స్ట్ ఇంకాసేపు తర్వాత వాళ్ళు జాయిన్ అవుతారు, మా హస్బెండ్, అమ్మ, బేబీ. అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి గైస్, ఫైనల్లీ ఈషా ఫౌండేషన్ ఫ్రెండ్స్, ఫైనల్లీ రీచ్ అయ్యాము. చూడండి, ఈషాలో ఉన్నాము. చాలా ఏమి మనస్ఫూర్తి ఏమి వర్డ్స్ వస్తా అండి, చాలా ఖుషి అవుతాను. నా చెల్లెలు చాలా ఎక్సైట్మెంట్ లో ఉంది. నాకు ఈ దేవుడు అంటే చాలా భక్తి, నమ్మకం అంతా. అది శివుడు అంటే మీకే గుర్తు. ఏమే మేము ప్యూర్ ఆర్ట్ లో విష్ లేకపోతే ఏమైనా వేడుకుంటే చాలా ఛాన్సెస్ ట్రూ అయ్యే ఛాన్సెస్ ఉంది అనుకుంటాను. చాలా ఖుషి అవుతాను. బాగుంది ఫ్రెండ్స్, బాగుంది. బట్ నేచర్, జనాలు ఎక్కువ ఉన్నారు ఈరోజు వీకెండ్. మీరు ఏమైనా రీల్స్ ఏమైనా చేయాలంటే బెటర్ మీరు ఆఫ్టర్నూనే వచ్చేయండి. ఎలా అంటే బెజాన్ రీల్స్ చేసుకోవచ్చు, ప్లేసెస్ అయితే బాగుంది రీల్స్ చేసుకునేకి. మేము చూడండి, ఇప్పుడు మేము వచ్చేపటికే 6 o'clock అయింది ఈవినింగ్. సో మేము అంత చేయలేము రీల్స్, అయినా ట్రై చేస్తాం చేసేకి. అండ్ సపోజ్ మీరు ఎక్కువ రీల్స్ చేయాలనుకునే వాళ్ళు అయితే బెటర్ మీరు ఆఫ్టర్నూన్ 3 లేదంటే 2కి వచ్చేయండి, ఆరాంగా చేసుకోవచ్చు. ప్లేస్ మాత్రం చక్కగా ఉంది, విశాలంగా ఉంది, బాగుంది, సగత్ ఉంది గైస్. ఎట్లుందంటే కన్నడలో ఒక డైలాగ్ చెప్తారు, నోడు నోడు ఎస్టు చంద అనేసి. అట్లుంది, అంటే మీనింగ్ వచ్చేసి చూడి చూడి ఎంత అందంగా ఉంది, ఆ బ్యూటీని డిస్క్రైబ్ చేయలేము అనేసి అర్థం. అది చక్కగా ఉంది ఫ్రెండ్స్. నా చెల్లెలు దాని ఎక్సైట్మెంట్ తట్టుకునేకైతే బాబాయ్. ఫ్రెండ్స్, ఇదే లైట్ షో స్టార్ట్ అవుతా ఉంది. ఆ షో వచ్చేసి ఎగ్జాక్ట్ 7:10కి అయితే స్టార్ట్ చేస్తారు. అంతా మంగళారతి అంతా 5 నుంచి 7:10కి స్టార్ట్ చేస్తారు. అండ్ లైట్ షో 5 నుంచి కావాల్సి మీరు పోయి హారతి ప్రసాదము గన తీసుకోవచ్చు. కిందే ఉంటుంది, ఆ విగ్రహం కిందే ఉంటుంది, ఆ సెక్షన్లో పోయి మీరు తీసుకోవచ్చు. అండ్ నాకు టైం లేకుండా ఉండే, ప్లస్ జనాలు ఎక్కువ ఉండే, అందుకే నేను తీసుకోలేదు. జస్ట్ దర్శనం చేసుకొని ఆ వీడియో చూసుకొని ఆ లైట్ షో చూసుకొని మేము వెళ్ళేసామన్నమాట. అందుకే ఆడ వాళ్ళు చూపిస్తా అంటారు కదా, ఆ లైట్ షో వచ్చేసి సద్గురు వాళ్ళ వాయిస్ ఉంటుంది. వాళ్ళు చెప్తా అంటారు బ్యాక్గ్రౌండ్లో ఎట్లా శివుడు ఎందుకు అవతారం ఎత్తాడు అనేసి నీట్గా డిస్క్రైబ్ చేసిండారు, ఎట్లా ఏమి అనేసి. అండ్ అది వరల్డ్ మ్యాప్ కానీ దాంట్లో వచ్చేది అర్ధనారీశ్వర కానీ ప్రతి ఒక్కటి గైస్ నిజంగా అల్టిమేట్గా ఉంది. మీరు చూడాలంటే మీరు చూస్తా అంటే అట్లే
రియల్ గానే మన ముందు నడుస్తా అంటారు శివతాండం అవుతుంది అనే ఎక్స్పీరియన్స్ అయితే నాకు వచ్చింది అక్కడ. మీరు వెళ్ళండి, ఖచ్చితంగా వెళ్ళండి, పోయి ఎంజాయ్ చేయండి. ఇట్లా షోస్ మాత్రం మిస్ కావద్దు ఫ్రెండ్స్. నేను చెప్పేది నా అనుభవం నేను చెప్తాను అండి ఈ వీడియోలో. పోయి ఎంజాయ్ చేయొచ్చు ఆరామ్గా. అండ్ మెయిన్ ఇంకొకటి ఏం ఇన్ఫర్మేషన్ అంటే రికార్డ్ చేస్తా అంటారు కదా వీడియోస్, టార్చ్ లైట్ అయితే ఆన్ చేయకూడదు. ఎలాంటి ఆడ డిస్ప్లే అవుతా అంటే అది డిస్టర్బ్ అవుతుంది అండ్ నిలుచుకోకూడదు, వేరే వాళ్ళకి డిస్టర్బ్ కాకూడదు. ఆ వెనకాల చూస్తా అంటారు కదా శివుడు 54 feet అంటారు. లైటింగ్ మాత్రం చూస్తా అంటే ఆసమ్ గా ఉంది. ఆ ఫీలే వేరే. డైరెక్ట్ గా వచ్చి మీరు చూసి ఎంజాయ్ చేయండి. ప్లేస్ అద్భుతంగా మళ్ళీ ఉంది. ఇక్కడ సుత్త మౌంటైన్స్ గైస్, వ్యూను బాగుంది. బెస్ట్ ఒక వెకేషన్ మీరు వచ్చి చూసుకొని 1 day వెకేషన్ బాగుంటుంది. సో ఫ్రెండ్స్ ఫైనలీ వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి అండ్ మెయిన్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి గైస్.